హాయ్ ఫ్రెండ్స్, చంద్రుడిపైకి వెళ్ళటం అంటే మనం కేవలం ఆక్సిజన్ రేడియేషన్ గురించి ఆలోచిస్తాం. కానీ అక్కడ అత్యంత ప్రమాదకరమైన శత్రువు మరొకటి ఉంది. అదే లోనార్ డస్ట్. ఇది మన భూమిపై ఉండే ధూళి లాంటిది కాదు. ఒక సైలెంట్ కిల్లర్ లాగా పనిచేసే ఈ చంద్రుడి ధూళి వెనుక ఉన్న భయంకరమైన వాస్తవాలను ఈ పరిశోధనాత్మక ఫీచర్లో తెలుసుకుందాం. ఈ విలక్షణమైన ధూళిని రేగోలిత్ అని పిలుస్తారు. చంద్రుడిపై గాలి నీరు లేకపోవడం వల్ల కోట్ల ఏళ్లుగా ఉల్కల దాడిలో నలిగిపోయిన రాళ్లు పదునైన గాజు ముక్కల్లా మారుతాయి. మన భూమిపై గాలి వల్ల ధూళి కణాలు నునుపుగా మారుతాయి. కానీ చంద్రుడిపై అవి కత్తుల్లా పదునుగా ఉంటాయి. నాసా నివేదికల ప్రకారం ఇవి స్పేస్ సూట్లను కూడా కోసేయగలవు. చంద్రుడి ధూళికి ఉండే మరో వింతైన లక్షణం స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. సూర్యరశ్మి వల్ల ఈ ధూళి కణాలు విద్యుత్ ఆవేశాన్ని పొందుతాయి. దీనివల్ల అవి స్పేస్ సూట్లు, కెమెరాలు, ఇతర యంత్రాలకు అయస్కాంతాల్లా అతుక్కుపోయి బ్రష్తో తుడిచినా అవి అసలు వదలవు. ఈ ధూళి వల్ల చంద్రుడిపై ల్యాండర్లు, రోవర్లు త్వరగా పాడైపోతున్నాయని ఖగోళ భౌతిక శాస్త్ర విశ్లేషకులు తెలియజేస్తున్నారు. గతంలో అపోలో వ్యోమగాములు తమ సూట్ల ద్వారా ఈ ధూళిని తెలియకుండానే స్పేస్ క్రాఫ్ట్లోకి తీసుకువెళ్లారు. అది పీల్చినప్పుడు లోనార్ హే ఫీవర్కు గురయ్యారు. ఈ పదునైన ధూళి కణాలు ఊపిరితిత్తుల్లోకి చేరితే అవి కణజాలాన్ని కోసేసే క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు దారితీస్తాయని బయోమెడికల్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. నిజానికి ఈ భయంకరమైన ముప్పు నుండి తట్టుకోవడానికి నాసా ఇప్పటికే బహుముఖ వ్యూహాలను సిద్ధం చేసింది. అందులో మొదటిది అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రోడైనమిక్ డస్ట్ షీల్డ్. పారదర్శక ఎలక్ట్రోడ్ల సహాయంతో ఒక రకమైన ఫోర్స్ షీల్డ్ను సృష్టించి విద్యుత్ తరంగాల ద్వారా ఈ ధూళిని సోట్ల నుండి, సెన్సార్ల నుండి దూరంగా విసిరేసే ఈ టెక్నాలజీని నాసా విజయవంతంగా పరీక్షించింది. కేవలం విద్యుత్ తరంగాలే కాదు, వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నాసా కోసం మరో వినూత్న పరిష్కారాన్ని కనుగొన్నారు. అదే లిక్విడ్ నైట్రోజన్ స్ప్రే. అతి శీతల స్థితిలో ఉండే ఈ ద్రావకాన్ని స్ప్రే చేయడం ద్వారా అత్యంత మొండిగా అంటుకున్న 98% చంద్రుడి ధూళిని కూడా సూట్లకు ఎలాంటి నష్టం కలగకుండా క్లీన్ చేయవచ్చు. అంతేకాదు, లోనార్ స్క్రబ్ అనే రోబోటిక్ చేతులతో కూడిన ఎలక్ట్రాన్ బీమ్ పరికరాలను కూడా శాస్త్రవేత్తలు రూపొందిస్తున్నారు. ఇవి ధూళి కణాల్లోని అయస్కాంత శక్తిని మార్చి వాటిని వెనక్కి నెట్టేస్తాయి. చంద్రుడిపై కాలనీలు కట్టాలన్నా, అక్కడ మానవ నివాసం సాధ్యం కావాలన్నా ముందు ఈ పదునైన విషపూరితమైన ధూళి నుండి మన యంత్రాలను, మనుషుల్ని కాపాడుకోవాలి. ఈ సూక్ష్మ శత్రువుల్ని అడ్డుకోవటమే ఇప్పుడు అంతరిక్ష పరిశోధనా రంగం ముందున్న అతిపెద్ద సవాలు, అలాగే విజయం కూడా. అంతరిక్షంలో మనకు కనిపించని సూక్ష్మ శత్రువులు కూడా ఎంతటి ప్రమాదకరమో ఈ చంద్రధూళి మనకు తెలియజేస్తోంది. ఈ స్పెషల్ ఫీచర్పై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి కథనాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.